హైదరాబాద్ మాదాపూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నాలెడ్జ్ సిటీ భవనంలోని ఒక రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో సిలిండర్లు పేలాయి. పేలుడు ధాటికి పక్క భవనం అద్దాలు ధ్వంసమై పలువురు ఐటీ ఉద్యోగులకు గాయాలయ్యాయి. 5 అంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. పూర్తిగా బిల్డింగ్ తగలబడుతోంది. హైదరాబాద్ మాదాపూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నాలెడ్జ్ సిటీ భవనంలోని ఒక రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో సిలిండర్లు పేలాయి. పేలుడు ధాటికి పక్క భవనం అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. పలువురు ఐటీ ఉద్యోగులకు గాయాలయ్యాయి. 5 అంతస్తుల భవనంలో మంటలు ఇంకా ఎగిసిపడుతున్నాయి. పూర్తిగా బిల్డింగ్ తగలబడుతోంది. ఇది ఎలా జరిగింది? పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి, ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? అలాగే పక్కనున్న ఐటీ ఉద్యోగులు కూడా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. వాళ్ళు చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇలా హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలో ఉన్నటువంటి ఒక భవనంలో భారీగా అంటే తెల్లవారుజామునే మంటలు ఎగిసిపోచ్చాయి. అయితే ఈ ఘటనా స్థలానికి స్థానికులు సమాచారాన్ని ఇప్పటికే ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులకు చెప్పడంతో ఫైర్ సిబ్బంది ఇటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖ్యంగా ఘటనకు సంబంధించి తెల్లవారుజామున ఏదైతే 5 అంతస్తులో ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ రెస్టారెంట్ లో రాత్రి దాకా ఏదైతే బార్ అండ్ రెస్టారెంట్ నడిచిందో ఆ తర్వాత కొంత నెగ్లిజెన్స్ తో కిచెన్ రూమ్ లోంచి ఒక్కసారిగా సిలిండర్ కూడా బ్లాస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 5 అంతస్తులోని భవనంలో బార్ అండ్ రెస్టారెంట్ కి సంబంధించి అసలు ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి? ఎందుకంటే కామన్ గా జనావాసాల మధ్యలోనే ఏదైతే అగ్ని ప్రమాదాలు జరిగితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రస్తుతం ఏదైతే భారీ భవనం కావడం, ఆ భవనంలో 5వ అంతస్తులో ఉండడం, మొత్తం 7 అంతస్తుల భవనంగా తెలుస్తుంది. 5 అంతస్తుల బార్ అండ్ రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొత్తంగా చూసుకుంటే ఈ 5 అంతస్తుల నుండి బిల్డింగ్ లో ఒక్కసారిగా మంటలు చెలరడంతో చుట్టుపక్కల ఉన్న వారు మొత్తం భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఐటీ కారిడార్ కావడంతో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా కొంత భయాందోళనకు గురయ్యారు. ఆ బిల్డింగ్ లో మొత్తం చూసుకుంటే మొత్తం 7 ఫ్లోర్లలో మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఒక్క 5వ ఫ్లోర్ లో మాత్రమే బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో ఇటు పేలుడు సంభవించడం, మంటలు చెలరడంతో ఒక్కసారిగా నల్లటి పొగలు రావడంతో స్థానికులు ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులకు గురైన పరిస్థితి నెలకొంది. అయితే పేలుడు దానికి ఒక్కసారిగా కంపెనీలో ఉన్నటువంటి అద్దాలు కూడా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. చుట్టూ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. మొత్తం 5వ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, ఇటు బార్ లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఓన్లీ ఆస్తి నష్టమే జరిగింది. అయితే పక్కన ఉన్నటువంటి కంపెనీ సంబంధించిన ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. పేలుడు సంబంధించిన సమయానికి రెస్టారెంట్ కి ఎదురుగా ఉన్నటువంటి ఇటు విరాట్ కోహ్లీకి చెందిన రెస్టారెంట్ సంబంధించిన వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తేనే ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇటు ఫైర్ సిబ్బంది చేరుకుని ఇంకా 2 ఫైర్ ఇంజన్ల సాయంతో ప్రస్తుతం మంటలు నార్పే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు పూర్తిగా మంటల దాటికి బిల్డింగ్ మొత్తం కూడా తగలబడిందని చెప్పుకోవచ్చు. మొత్తం చుట్టుపక్కల ఏదైతే ఆ బార్ ఏదైతే ఉందో బార్ పక్కనే ఉన్నటువంటి అదే ఫ్లోర్ లో ఒక కంపెనీ కూడా నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కూడా స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. వాళ్ళని ఆసుపత్రికి కూడా ప్రస్తుతం తరలించారు. మొత్తానికి చూసుకుంటే ఇలాంటి ఘటనలు ఏదైతే కామన్ గా ఏదైతే జనావాసాలకు సంబంధించిన సముదాయాల్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్ లోనే అగ్ని ప్రమాదాలు జరగడం, తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఒక పెద్ద బిల్డింగ్ కావడం, ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి చుట్టుపక్కల మొత్తం కూడా అన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఒక్కసారిగా ఫైర్ కావడంతోనే చాలా స్థానిక ప్రజలు కావచ్చు, ఇటు బిల్డింగ్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ప్రస్తుతం ఫైర్ సిబ్బంది కూడా చేరుకున్నారు, పోలీసులు కూడా చేరుకున్నారు, క్లూస్ టీం కూడా ప్రస్తుతం ఆధారాలు కూడా మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్పేసిన తర్వాత ఆధారాలు సేకరిస్తారు. అసలు కిచెన్ డోర్నే బ్లాస్ట్ అయిందా లేకుంటే ఇంకేమైనా కారణాలు కోణంలో ప్రస్తుతం పోలీసులు ఒకవైపు అయితే ఆరాధించేందుకు అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. 2 ఫైర్ ఇంజన్ సమయంతో ప్రస్తుతం మంటలు ఆర్పేందుకు అయితే ప్రస్తుతం చర్యలు అయితే చేపడుతున్నారు. థ్యాంక్ యూ అమర్.